హలో గైస్. ఈ మధ్యన ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ న్యూస్ ఛానల్స్లో చూసినా ఒకటే మాట అయితే వినపడుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఆయిల్ అయితే కలిసిందని చెప్పి సోషల్ మీడియాలో కానీ, మనకి న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి చోట ఈ న్యూస్ అయితే వినపడుతుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ల్యాబ్ రిపోర్ట్స్లో అసలు ఏముంది, అసలు దీని గురించి ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరిదాకా అయితే చూడండి. ఇప్పటివరకు కూడా మన ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి ముందుగా అయితే వస్తుంది. ఇంకా ల్యాగ్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి యూజువల్గా తిరుపతి లడ్డు తయారు చేయడానికి సంవత్సరానికి 5,000 టన్నుల గీ అయితే యూజ్ అవుతుంది, అది నెయ్యి. సో ఈ నెయ్యి అనేది కంపెనీలు వాళ్ళు బిడ్ చేసుకొని గెలుచుకొని ఈ నెయ్యిని అయితే సప్లై చేస్తూ ఉంటారు. అయితే మనకి తిరుపతిలో లాస్ట్ బిడ్డింగ్ ఎప్పుడు జరిగిందంటే మార్చి 2023న ఈ బిడ్డింగ్ అయితే జరిగింది. ఈ బిడ్డింగ్లో ప్రీమియం అండ్ అలాగే ఆల్ఫా కంపెనీలు ఈ బిడ్డింగ్ని అయితే గెలుచుకొని వాళ్ళు నెయ్యి అయితే సప్లై చేస్తామన్నారు. అండ్ అలాగే వాళ్ళతో పాటు కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్ కంపెనీ వాళ్ళు కూడా ఈ గీని అయితే సప్లై చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్పారు. అయితే మధ్యలోనే కర్ణాటకకు చెందిన కంపెనీ వాళ్ళు క్విట్ అయితే అయిపోయారు. వీళ్ళు క్విట్ అయిపోతానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన ఇంత తక్కువ రేటుకి కనుక గీని సప్లై చేస్తే మాకు చాలా లాసెస్ అయితే వస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్పారు. అండ్ అలాగే దాంతోపాటు వీళ్ళ ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అదేంటంటే గవర్నమెంట్ చెప్పిన ఇంత తక్కువ రేటుకి ఒకవేళ ఏ కంపెనీ అన్నా గీ ఇస్తాను అని చెప్పి ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా ఆ గీలో కల్తీ అయితే జరుగుతున్నట్టు ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా అయితే స్పీచ్ అయితే ఇచ్చారు. ఒకసారి అప్పుడే గవర్నమెంట్ దీని గురించి ఆలోచించుంటే బాగుండేది. అండ్ అలాగే దీంతోపాటు లాస్ట్ ఇయర్ నుంచి కూడా అక్కడ పనిచేసే అర్చకులు కానీ భక్తులు కానీ లడ్డూలో క్వాలిటీ తగ్గిందని చెప్పి, కొంచెం టేస్ట్ అనేది బాగుంటలేదని చెప్పి అక్కడ కంప్లైంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కానీ లాస్ట్ గవర్నమెంట్ అనేది దీని గురించి సరిగ్గా యాక్షన్ అయితే తీసుకోలేదు. అయితే రీసెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత టీటీడీ ఈవోగా శ్యామలారావు గారు అయితే అపాయింట్ అయ్యారు. ఆయన అపాయింట్ అయిన తర్వాత అసలు లడ్డు క్వాలిటీ ఎందుకు తగ్గింది అండ్ అలాగే అక్కడ ఉన్న అర్చకుల రిపోర్ట్స్ తీసుకొని, భక్తుల దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ని తీసుకొని ఈ లడ్డు యొక్క శాంపుల్స్ని జూలై 9న ల్యాబ్కి అయితే పంపడం అయితే జరిగింది. అయితే ల్యాబ్కి పంపి అక్కడ టెస్టులు జరిపిన తర్వాత ఆ ల్యాబ్ రిజల్ట్స్ అనేవి జూలై 16న ఈ ఈఓ గారి దగ్గరికి అయితే వచ్చాయి. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే దీన్ని అయితే బయటికి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఈ లడ్డు విషయం అనేది చాలా పెద్ద విషయం కదా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తూ అయితే ఉంటారు. అండ్ అలాగే మనం కూడా చాలా ఎక్కువగా ఈ లడ్డుని అయితే ఇష్టపడుతూ ఉంటాము. సో ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రిపోర్ట్స్ని అనేది బయటికి రిలీజ్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ ఇప్పటిదాకా అయితే ఆగింది. అయితే రీసెంట్గా ఎన్డీఏ మీటింగ్ ఒకటైతే జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇష్యూస్ గురించి చెప్తూ అండ్ అలాగే కొన్ని మిస్టేక్స్ గురించి గట్టా వివరిస్తున్నప్పుడు దీని గురించి శ్రీవారి లడ్డు గురించి కూడా బయటపెట్టారు. ఆయన బయటపెట్టి ఆ ల్యాబ్ రిపోర్ట్ని అఫీషియల్గా ప్రెస్కి అయితే రిలీజ్ చేశారు. అసలు ఆ రిపోర్ట్లో ఏముందంటే ఒకసారి మీకు స్క్రీన్ మీద దాన్ని డిస్ప్లే చేస్తాను, మీరు కూడా నాతో పాటు అయితే చూడండి. కింద మీకు సెకండ్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఆ సెకండ్ బాక్స్లో చూడండి ఫారెన్ ఫ్యాట్స్ అని ఉన్నాయి చూడండి. అక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారని చెప్పి ల్యాబ్ టెస్ట్లో అయితే బయటకు వచ్చింది. దాంట్లో చూడండి సోయాబీన్స్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్స్, లెనన్ సీడ్స్, వీట్ గ్రామ్స్, మ్యాగీ గ్రామ్స్, కోకోనట్ సీడ్స్, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ ప్లామ్, క్యాలరీ ఫ్లాక్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ఫెలో ఇవి యూజ్ చేసినట్టు ఈ రిపోర్ట్లో అయితే తెలిసింది. అయితే మీరు అక్కడ కేర్ఫుల్గా కనుక చూస్తే ఫిష్ ఆయిల్ అండ్ అలాగే బీఫ్ కూడా దీంట్లో ఉండటం అయితే జరిగింది. ఇది ఇలా కల్తీ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తిరుపతి అనేది ఎంత ఫేమస్సో తిరుపతి శ్రీవారి లడ్డు కూడా అంతకన్నా ఎక్కువ ఫేమస్. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ లడ్డూని స్వీకరిస్తూ అయితే ఉంటారు. అంతెందుకు రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కూడా మా ఫ్యామిలీ వాళ్ళు తిరుపతి అయితే దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. దర్శనం చేసుకొని అక్కడ లడ్డూని తినడం కూడా అయితే జరిగింది. ఇలాంటి విషయాల్లో కల్తీ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇంక ముందు మా గవర్నమెంట్లో ఎలాంటి తప్పులు జరగకుండా మేము స్టెప్స్ అయితే తీసుకుంటాం అనేది చెప్పారు. అండ్ అలాగే ఈ 2 కంపెనీ వాళ్ళకి బిడ్డింగ్ని అయితే క్లోజ్ చేసి పాత ఇదివరకు బిడ్డర్స్ ఉంటారు చూడండి, నందిని కంపెనీ వాళ్ళు అండ్ అలాగే అమూల్ కంపెనీ వాళ్ళు కూడా దీనికి మేజర్గా సప్లయర్సే. వాళ్ళిద్దరికీ ఈ గీ సప్లై చేసే బాధ్యతను అయితే అప్పగించారు. అయితే
ఇంకా తర్వాత ఫర్దర్‌గా దీని గురించి అక్కడున్న లడ్డు తయారు చేసే దగ్గర ఉన్న వ్యక్తులను అయితే మారుస్తామన్నారు. అండ్ అలాగే అర్చకులను కూడా అక్కడ పర్యవేక్షణలో పెడతామని చెప్పైతే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇంక ముందు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్‌లో అయితే చెప్పారు. కానీ ఒకసారి టీటీడీ వాళ్ళు కూడా దీని గురించి ఈ లడ్డు తయారీ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉంటే బెస్ట్. ఎందుకంటే ఈ లడ్డు కన్జంప్షన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అయితే చేస్తూ ఉంటారు. పైగా తిరుపతిలో అసలు మెయిన్‌గా శ్రీవారికి ప్రసాదం పెట్టేదే ఈ లడ్డూలు. శ్రీవారికి ఈ లడ్డు ప్రసాదమే మేజర్‌గా అయితే పెడుతూ ఉంటారు. సో, దేవుడికి పెట్టే వాటిల్లో కూడా ఇలా కల్తీ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే దీని గురించి ఇంకా ల్యాబ్ శాంపుల్స్ ఇంకా బయటికి రావాలి. ఎందుకంటే మిగిలిన లడ్డూలను కూడా పంపించడం అయితే జరిగింది. ఒకసారి అవి కూడా ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి కంప్లీట్‌గా బయటికి రిలీజ్ చేసిన తర్వాత దీని గురించి మళ్ళీ ఇంకోసారి అయితే మాట్లాడుకుందాం డీటెయిల్స్‌గా. అసల దీని గురించి గవర్నమెంట్ అనేది ఎలా యాక్షన్ తీసుకుంటుంది అనేది ఫ్యూచర్‌లో అయితే చూడాలి. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేదేంటంటే అసల దీని రూట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పి సెర్చ్ చేస్తున్నామని చెప్పి వీళ్ళైతే రిపోర్టులు అయితే రిలీజ్ చేశారు. బట్ ఒకసారి దీని గురించి మళ్ళీ డీటెయిల్స్ కంప్లీట్‌గా న్యూస్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. అసలు మీ అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. నా అభిప్రాయంలో ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. అక్కడ టీటీడీకి చైర్మన్‌గా పాత వాళ్ళైతే ఫెయిల్ అయిపోయినట్టు క్లియర్‌గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్‌లు అంత డీటెయిల్‌గా ఉన్నప్పుడు కలవలేదని మనం చెప్పలేం కదా! సో, ఆ లడ్డూలో అయితే కలిసినట్టు ఈ రిపోర్ట్స్‌లో అయితే వచ్చింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఒకవేళ ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నా కూడా మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో, దానివల్ల ఏంటంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. ఇంక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.